హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీరు చూసే వీడియో ఏంటనుకుంటున్నారా? రెడీ టు ఈట్ మోమోస్ అయితే చూస్తారనమాట. ఈరోజు మీరు కంప్లీట్ వీడియో చూసేస్తే దాంట్లో మీకు మోమోస్ ఎలా చేస్తారు, నార్మల్గా నా మోమోస్ స్టోరీ ఏంటి అదంతా మొత్తం మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి మేము నార్మల్గా స్ట్రీట్ ఫుడ్లో అయితే ఇలా మోమోస్ అయితే ట్రై చేసామన్నమాట. నాకు నార్మల్గా అప్పుడు తెలియదు స్టీమ్డ్ ఫ్రైడ్ ఇలా ఉంటాయి అని చెప్పేసి. నార్మల్గా మోమోస్ అని అడిగితే వాళ్ళు ఫ్రైడ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందని చెప్పేసి ఇంకా తర్వాత నేనైతే నార్మల్గా చూశాను అనమాట. ఇలా ఫ్రైడ్ మోమోస్, స్టీమ్ మోమోస్ ఉన్నాయని చెప్పారు వేరే ఇంకోసారి వెళ్ళినప్పుడు. అయితే ఓకే, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఒకసారి అయితే స్టీమ్ అయితే తీసుకున్నాం అనమాట. నాకు ఏమనిపించింది అంటే కొంచెం పిండిగా అలా అనిపించింది. సో అబ్బో, ఇంకోసారి అసలు ట్రై చేయకూడదు ఇలా స్టీమ్డ్ మోమోస్ అయితే అనుకున్నాను. నార్మల్గా ఎప్పుడు వెళ్ళినా ఇంకా ఫ్రైడే తింటున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఒకసారి అయితే ఇలా నార్మల్గా రిలయన్స్ స్టోర్లో అయితే చూశాను వావ్ మోమోస్ది రెడీ టు ఈట్ మోమోస్ అయితే. ఒకసారి మేము నార్మల్గా స్ట్రీట్ ఫుడ్లో ట్రై చేసినప్పుడు ఏమైందంటే ఇది స్టీమ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ ఉంటాయని చెప్పారు. నార్మల్గా చూడగానే చాలా బాగా అనిపించింది. మోమోస్ అది ఆ మోమోస్ ఫుడ్ కోర్ట్ నేమ్ కూడా చెప్తాను చూడండి, డార్జిలింగ్ మోమోస్ అని అయితే ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే నేను చాలాసార్లు చూశాను, అసలు అది ఇప్పుడైతే అవైలబుల్గా లేదు. సో ఇంకా నార్మల్గా కొత్తగా జొమోజో ఒకటి పడింది ఒంగోలులో, అంజయ్య రోడ్లో అయితే పడింది అనమాట. సో ఇంకా అక్కడ ఒకసారి ట్రై చేసాము. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మోమోస్. అసలు నార్మల్గా ఫ్రైడ్ మేము ట్రై చేయలేదు, కానీ స్టీమ్డే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఇంకా అంత మంచి మోమోస్ మనం ఇంట్లో చేసుకోగలిగితే ఇంకా మనకి బెటర్ కదా. నార్మల్గా ఏమనిపించిందంటే మనము నార్మల్ వినాయక చవితి టైంలో ఇలా చేసుకుంటాం కదా, ఇంకా సరేలే మనం ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము ఇలా మోమోస్ అని చెప్పేసి అయితే ఓకే ట్రై చేద్దామని వావ్ మోమోస్ అయితే మాకు అవైలబుల్ అనిపించింది అక్కడ రిలయన్స్లో. సో ఇంకా అవైతే తీసుకొని వచ్చేసామన్నమాట. నార్మల్గా మాకు తెలీదు ఇలా స్టీమ్డ్ నార్మల్గా ఇడ్లీ పాట్లో పెట్టచ్చు అని చెప్పి, ఇడ్లీ పాట్లో పెట్టచ్చు అని అయితే మాకు తెలీదు. నార్మల్గా ఫ్రైడ్ అయితే చేసుకున్నాము. మొత్తం ఆయిల్ అయితే చాలా వేస్ట్ అయిపోయింది, మళ్ళీ చాలా ఆయిల్ అయితే పీల్ చేసుకుంది. సో ఇంకప్పటి నుంచి అమ్మో ఇంకోసారి మోమోస్ తెచ్చుకోవద్దు అని అనిపించేలాగా అనిపించింది. సో ఇంకా తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూసాను అనమాట. కొంతమంది ఇలా ట్రై చేస్తున్నారు రెడీ టు ఈట్ మోమోస్ అని చెప్పి ఇడ్లీ పాట్లో ట్రై చేస్తారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే ఏంటి మనం నార్మల్గా వినాయక చవితి టైంలో కుడుములు, ఉండ్రాలు అని చెప్పేసి అయితే చేసుకుంటాం కదా, అలానే కదా ఇది కూడా, దానికి దీనికి ఏం డిఫరెన్స్, అప్పుడు ఎందుకు ఈ థాట్ అయితే రాలేదు అని అయితే అనిపించింది. సో ఇంకా వెంటనే ఎప్పుడైతే మోమోస్ అవైలబుల్గా ఉంటాయో చూసి మొన్న నార్మల్గా ఒక 5 to 6 టైమ్స్ అయితే ట్రై చేశాను. బ్లింకిట్లో అయితే చూశాను అనమాట, బ్లింకిట్లో అవైలబుల్ లేదు. తర్వాత ఇన్స్టామార్ట్లో అయితే ట్రై చేశాను. సో ఇంకా సక్సెస్ఫుల్లీ నిన్న అయితే దొరికింది. ఇంకా ఓకే, ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా దీంట్లోకి మోమో చట్నీ అది కూడా ఎలా చేస్తారని అయితే చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. మోమోస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ వచ్చేసి మనం మోమోస్ స్టార్ట్ చేయడానికి మనకి చాలా చాలా గిన్నెలు, చాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే ఏం అవసరం లేదనమాట. మనం తీసుకున్న రెడీ టు ఈట్ మోమోస్ కాబట్టి నార్మల్గా దాంట్లో ఫస్ట్ అయితే చట్నీ చూపించేస్తున్నాను. ఆ చట్నీకి వచ్చేసి టొమాటోస్, వెల్లుల్లి, ఎండుమిర్చి ఈ 3 అయితే మంచిగా వాటర్లో బాయిల్ చేసేయాలన్నమాట. మీకు ఇంకా క్విక్గా అయిపోవాలంటే నార్మల్ చిన్నది పాన్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో మంచిగా ఒక 2-3 విజిల్స్ అట్లా వచ్చేస్తే మంచిగా బాయిల్ అయితే అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనం ఇడ్లీ పాట్ ఉంటుంది కదా, ఆ ఇడ్లీ మేకర్ దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. దాంట్లో నేను 2.5 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఫస్ట్ ఇడ్లీ కుక్కర్లో. తర్వాత వచ్చేసి ఈ మోమోస్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్కి మంచిగా ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మంచిగా మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, గీ కావాలంటే గీ, మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. మీరు డైట్ ఫాలో అవుతున్నారని అంటే ఆయిల్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోండి, గీ అయితే యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మోమోస్ అయితే నేను ఇలా పెడుతున్నాను అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 10 మోమోస్ అనమాట. సో మా ఫ్యామిలీకి ఈ మోమోస్ సరిపోతాయని చెప్పేసి నేనైతే 10 తీసుకున్నాను. ఫస్ట్ టైం కదా ట్రై చేసేది, ఓకే బాగుంటే నెక్స్ట్ టైం తీసుకుందాం ఇంకా అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 మోమోస్ ప్లేట్ ఉంది కదా, ఇది వచ్చేసి పైన పెడుతున్నాను. సింగిల్ మోమో పెట్టినదేమో సెకండ్ ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకవేళ బాయిల్ అయ్యాక
కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయినా అలా మనకి అతుక్కోకుండా అలా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇడ్లీ పాట్లో అయితే పెట్టేసేయాలి మనం పెట్టిన మోమోస్. తర్వాత మనం ఇడ్లీకి నార్మల్గా కొంతమంది 20 మినిట్స్ ఉంచుతారు, కొంతమంది 15 మినిట్స్ ఉంచుతారు, కొంతమంది 10 మినిట్స్ ఉంచుతారు. అలా మీ ఇంట్లో మీ కుక్కర్లో మీరు ఇడ్లీకి ఎన్ని రానిస్తారో అలానే ఇది మోమోస్కి కూడా అంతే రానిస్తే సరిపోతుంది. మేము వచ్చేసి మా ఇంట్లో 15 మినిట్స్ అయితే పెడతాము ఇడ్లీకి. సో మేము దీనికి కూడా 15 మినిట్స్ అయితే పెడుతున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ చట్నీకి మనం బాయిల్ చేస్తాం కదా, ఆ బాయిల్ అయిపోయిన తర్వాత మనం అవన్నీ కూల్ చేసుకోవాలన్నమాట. అలా వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకొని అది మంచిగా కూల్ అయితే చేసేసుకోవాలి. అలా కూల్ అయిపోయిందంటే ఇంకా మనం దాన్ని మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీలో వేసేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్పేస్తాను వచ్చేయండి. మనం ఫస్ట్గా అన్ని బాగా కూల్ చేసుకోవాలన్నమాట. కూల్ చేసుకున్న తర్వాత మనం మిక్సర్ జార్ ఉంటుంది కదా, ఆ జార్లో ఇవన్నీ అయితే వేసేసుకోవాలి. టొమాటోని అయితే నేను ఫుల్ టమాటో బాయిల్ చేశాను కదా, దాన్ని 2 ఈక్వల్ హాఫ్స్గా చేసి మనం మిక్సర్ గ్రైండర్లో అయితే వేసేస్తాను అనమాట. తర్వాత ఇంకా దాంట్లో గార్లిక్ అయితే యూజ్ చేసేసాము. తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి కూడా యూజ్ చేసేసాము. ఇంకా మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేయగానే ఇంకా సాల్ట్, కొంచెం షుగర్ అయితే కొంచెం ఒక పించ్ వేయాలన్నమాట. షుగర్ అయితే అవన్నీ వేస్తే చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా అలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా నేనైతే కంపేర్ చేశాను అనమాట, వాళ్ళు ఇచ్చిన మోమో చట్నీ, నేను చేసిన మోమో చట్నీ అయితే. నార్మల్గా నేను చేసిన మోమో చట్నీ అయితే చాలా బాగుంది, కాకపోతే నాకు వాళ్ళది ఇంకా కొంచెం బాగా అనిపించింది అనమాట. కాకపోతే మనమైతే ఏ ప్రిజర్వేటివ్స్ కానీ అవన్నీ అయితే ఏం యూజ్ చేయలేదు, అన్ని హోమ్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసాము. సో తర్వాత నేను ఎప్పుడైతే ఈవినింగ్ మళ్ళీ తిన్నానో అప్పుడు తిన్నప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నింది. అంటే చేసిన వెంటనే కంటే చేశాక ఒక 2 to 3 అవర్స్ తర్వాత తింటే దాని టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అయితే అయ్యిందనమాట. అది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన చట్నీ, ఇది వచ్చేసి నేను చేసిన చట్నీ అనమాట. రెండింటికి డిఫరెన్స్ అయితే మీరే కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చింది కొంచెం వాటరీగా ఉంది, కానీ బాగాలేదు అని చెప్పాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ నేనేం చెప్తానంటే నాకు హోమ్ మేడ్ చట్నీయే బాగా నచ్చింది. ఫస్ట్ తిన్నప్పుడు అయితే నాకు ఇది కొంచెం దానికంటే ఇదే వాళ్ళు ఇచ్చింది మంచిగా ఉంది కదా అనిపించింది. కానీ తర్వాత వచ్చేసి నాది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అసలు అది ఎవ్వరం తినలేదన్నమాట, నార్మల్గా ఇది అందరం తినేసాము. తర్వాత అయితే ఇంకా అలా మోమోస్ కూడా ప్రిపేర్ అయిపోయాయి, మాటల్లోనే ఈ మోమోస్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. అసలు చాలా ఫాస్ట్గా అనిపించింది. తర్వాత ఇంకా నేను మోమోస్ అయితే తీసి చూపిస్తున్నాను అనమాట. చాలా వేడిగా పొగలు అయితే వచ్చేస్తున్నాయి. సో ఇంత వేడి మోమోస్ మనం మంచిగా ఈవినింగ్ స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుంది కదా, అందులో వెదర్ ఇంకా కూల్గా ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా అలా మోమోస్ అయితే నేను 2 పెట్టాను కదా పైన, అవన్నీ పైన కొంచెం ఏమైనా పొంగుతాయేమో అని చెప్పేసి అలా అయితే పెట్టాను. సో అవైతే నార్మల్గా సేమ్ షేప్లోనే సేమ్ సైజులోనే అయితే ఉన్నాయి. సో ఇంకా అలా అయితే మోమోస్ అయితే ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని టేస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. నార్మల్గా మేమైతే టేస్ట్ చూసాం కదా, అందరికీ అంటే ఒక్కరికి కూడా నచ్చలేదని కాదు, అందరికీ మంచిగా అనిపించింది, టేస్ట్ బాగా నచ్చిందంట. నెక్స్ట్ టైం మళ్ళీ కూడా ట్రై చేస్తాము, కానీ ఫ్రైడ్ అయితే ట్రై చేయము, ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 times ఎక్స్పీరియన్స్ అయింది బాగా. సో ఇంకా మేమైతే ఫ్రైడ్ కంటే ఇది మంచిగా ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి ఇంక ఇదైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇలా మీకు కూడా చేసైతే చూపించేస్తున్నాను అనమాట. ప్రాసెస్ నాకు మెమరీగా ఉంటుంది ఎప్పుడైనా చూసుకున్నప్పుడు, తర్వాత మీకు ఒకవేళ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఇంకా ఫుడ్ వీడియోస్ ఏమైనా బ్లాగ్స్ కావాలంటే నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా ఈ ప్రిపరేషన్తో అయితే ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియోస్.